2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో నాగేశ్వర్ గారు. నమస్తే. నమస్తే అండి. సార్, కొంతమంది పెళ్లి బంధం తర్వాత రకరకాలుగా అంటే పర్సనల్ లైఫ్ అని చెప్పేసి వేరే వాళ్ళతో కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. లివ్ ఇన్ రిలేషన్లో ఉంటూ ఉంటారు కొంతమంది. అది ఇటు భార్య సైడ్ అయినా సరే, భర్త సైడ్ అయినా సరే. లీగల్ నాలెడ్జ్ ఇటువంటి వాటికి అసలు ఏం చెప్తుంది? అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు దీని గురించి మనం చర్చించే ముందు ఏంటంటే, దీంట్లో అది కొద్దిగా సమాజానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి, సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కొద్దిగా మనం బ్రాడ్ సెన్స్లో మాట్లాడాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, డైరెక్ట్గా ఏమడుగుతున్నారంటే, మీరు పెళ్ళైన తర్వాత భార్య కానీ భర్త కానీ వేరే ఇంకెవరితోనన్నా సంబంధం పెట్టుకుంటే వాట్ ఈస్ ద లీగల్ స్టేటస్ అనేది మీరు చెప్తున్నారు, మీరు అడుగుతున్నారు మీరు దాన్ని. సో దీన్ని మనం రెండు కోణాల్లో చూడాల్సి వస్తుంది. ఒకటి చట్టం ప్రకారం ఒక కోణంలో చూడాల్సి వస్తుంది, సామాజిక పరంగా రెండు కోణాల్లో చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మనం ఒకటే వాక్యంలో చెప్పాలంటే ఏంటంటే, చట్టం ప్రకారం కనుక చెప్పాల్సి వస్తే, పెళ్ళైన తర్వాత ఎవరన్నా భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎవరుతున్నా చట్ట ప్రకారం అది లీగల్ అన్నట్టే. అది దాని మీద ఇంతకుముందు మనకు ఐపీసీ సెక్షన్ 497 ఉంది. సో ఆ 497 అనేది సుప్రీంకోర్టు రద్దు చేసింది. దాంట్లో జడ్జిమెంట్లో చాలా విషయాలు చాలా కులంకషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ జడ్జిమెంట్ని బాగా మంచిగా వివరించారు. సో అది మనకు మోరల్గా వస్తే మాత్రం తప్పే అది. ఎందుకంటే మనకు మోరల్గా వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే, అది సొసైటీ మీద ఎఫెక్ట్ పడుతుంది, కుటుంబాల మీద ఎఫెక్ట్ పడుతుంది, పిల్లలు ఎవరన్నా కనుకుంటే పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంటుంది. సో వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడి సమాజానికి ప్రాబ్లం అవుతుంటుంది. సో కానీ చట్టం కొన్ని విషయాలని మనకు చెప్పేటప్పుడు కానీ, కొన్ని ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు దాని బ్రాడ్ సెన్స్లో ఆలోచించాల్సి వస్తుంది. ఇట్లా ఇప్పుడు మనకు అయ్యప్ప స్వామికి మహిళలు వెళ్ళొద్దు అనే జడ్జిమెంట్ కూడా, వెళ్ళొద్దు అన్న దాని మీద వెళ్ళొచ్చు అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద కూడా చాలా గొడవలు అవి ఇవన్నీ జరిగినాయి. సో చట్టం ప్రకారం ఒక విషయాన్ని చూసే దృష్టి వేరు ఉంటుంది, ఒక మోరల్గా ఒక దృష్టి వేరు ఉంటుంది. ఓకే. ఇప్పుడు చట్టంలో ఏముంటుంది, ఇప్పుడు మనం ఒక విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే, ఇప్పుడు ఒక పెళ్ళైన తర్వాత ఒక భార్య కానీ భర్త కానీ ఇతరుల దగ్గరికి ఎందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది జనరల్గా? డిపెండ్స్ అండి. అంటే మ్యాక్సిమం సందర్భాలలో సెక్షువల్ రిలేషన్షిప్ అనేది సరిగ్గా లేకపోతేనే ఇతరుల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ మన క్వశ్చన్ ఏంది, సెక్షువల్ రిలేషన్షిప్ అనేది. ఇప్పుడు సెక్షువల్ రిలేషన్షిప్ అనేది ఎవరికైనా అది రైటే కదా. ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత, ఒక భార్యాభర్తలకు పెళ్ళైన తర్వాత వాళ్ళని మనం సెక్సువల్గా కూడా సంతృప్తి పరచాల్సి వస్తుంది. అది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద డ్యూటీ. అది మనం డైవర్స్ గ్రౌండ్స్ తీసుకున్నప్పుడు మనకు ఈ సెక్సువల్గా సాటిస్ఫై లేకున్నా కూడా దాన్ని బేస్ చేసేసి కూడా మనం కేసులు వేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ సెక్సువల్గా కనుక అన్సాటిస్ఫైడ్ ఉంటారో వాళ్ళు ఆపోజిట్ పార్టీకి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఏంటంటే, ఎవరికైనా నీడ్స్ అనేటివి కంపల్సరీ ఉంటాయి. సో ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? భార్యాభర్తలకే ఉంటుంది. దే నీడ్ టు అండర్స్టాండ్, దే నీడ్ టు డిస్కస్. వాళ్ళు కోఆపరేషన్ చేసుకొని వాళ్ళు ఆ బంధాన్ని బలపరచుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉంటుంది. సో దానికి ఏం చేశారు సుప్రీంకోర్టు అంటే, 497 అనేది మనకు ఐపీసీ నుంచి రద్దు చేస్తూ మనకు సివిల్ రెమెడీస్ ఇచ్చారు. సివిల్ రెమెడీస్ అంటే ఏముంటుంది, మనకు నువ్వు ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత ఒక అబ్బాయితో వెళ్తుంది అనుకుందాం, అప్పుడు ఆయన దాన్ని బేస్ చేసుకొని డైవర్స్ వేసుకునే అవకాశం ఉంది. ఓకే. డైవర్స్ అబ్బాయి వెళ్తుంటే అమ్మాయి కూడా డైవర్స్ వేసుకునే అవకాశం ఉంది. ఆ గ్రౌండ్ మీద, దాని అడల్టరీ గ్రౌండ్ అంటాం మనం, అడల్టరీ గ్రౌండ్ మీద డైవర్స్ వేసుకునే అవకాశం ఉంది. అడల్టరీ గ్రౌండ్. ఓకే. అడల్టరీ గ్రౌండ్ అనేది వన్ ఆఫ్ ద డైవర్స్కి ఒక గ్రౌండ్. అది మన డైవర్స్ గ్రౌండ్స్ చాలా ఉంటాయి, దాంట్లో అడల్టరీ అనేది ఒక గ్రౌండ్. అది సో అడల్టరీ గ్రౌండ్ మీద కంపల్సరీ మనకు కేసు వేసుకొని ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇక లేడీస్కి అయితే చాలా ఉన్నాయి అనుకోండి. ఇక మనకు ఇంతకుముందు మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడినట్టు రకరకాల వాళ్ళకు మెయింటెనెన్స్ అని, డీవీసీ అని, తర్వాత హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని, రకరకాల యాక్ట్ వాళ్ళకు చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. వాళ్ళకి అనుకూలంగా ఎక్కువగా ఆ చట్టాలు అనేటివి ఎప్పటికీ మహిళలకు అనుగుణంగానే చేస్తుంటారు. ఎందుకంటే మంది ఎక్కువ శాతం ఏంటంటే మంది పితృస్వామ్య కుటుంబం. అంటే మన ఇంట్లో పెద్దోళ్ళంతా అంటే ఇంటిని రన్ చేసేది కానీ, లేకపోతే ఇంట్లో డిసిషన్స్ తీసుకునేది కానీ, బయటికి వెళ్ళి పని చేసేది కానీ,
మానసికంగా కానీ కొద్దిగా శారీరకంగా, ఇంకా మానసికంగా అంటే కొద్ది ఆడలు కూడా మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు, శారీరకంగా బలవంతులుగా మనమే ఉంటాం. సో మంది తరతరాల నుంచి ఏమవుతుందంటే పితృస్వామ్య కుటుంబం. మన కుటుంబాలలో ఏంటంటే మగవాళ్ళ కొద్దిగా సమాజపరంగా హోదా కానీ లేకపోతే వాళ్ళని గౌరవించే విధానం కానీ కొద్దిగా తేడా ఉంటుంది. సో మంది పితృస్వామ్య కుటుంబం కాబట్టి మహిళలు ఎక్కడికక్కడ నిరాదరణకు గురవుతుంటారు జనరల్గా. సో వాళ్ళు నిరాదరణకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళ రైట్స్ కాపాడటానికే కోర్టులు ఎప్పుడు కూడా వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి ఏ విధమైన వాళ్ళకున్న రైట్స్ ఏవి కూడా అవి ఎవరు కూడా దాన్ని డిస్ట్రాయ్ వాళ్ళకు రాకుండా చేయొద్దనే ఈ చట్టాలను చేస్తుంటారు. మనకు జనరల్గా ఏం చేస్తుంటారు అందరూ అడుగుతుంటారు నన్ను చాలామంది, సార్ భారతదేశంలో అన్ని మహిళలకే ఉన్నాయి సార్ చట్టాలన్నీ, మగవాళ్ళకు ఒక్క చట్టం కూడా లేదని సార్ అని అడుగుతుంటారు. సో ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మనకి ఏ ప్రొవిజన్స్ లేవు. ఇప్పుడు ఒకవేళ మనం కనుక ఇప్పుడు భార్యాభర్తలు అనుకోండి, ఇప్పుడు మనకు స్టాకింగ్ ఉంది. జనరల్గా ఏ అమ్మాయిని కూడా మనం 5 సెకండ్లు 6 సెకండ్ల కంటే మించి చూడనీకి లేదు. ఎలా సార్? చూస్తే కేసు పెట్టచ్చు సార్. 354 స్టాకింగ్. ఒక కార్యాలయంలో కానీ లేకపోతే ఒక రోడ్డు మీద కానీ ఎక్కడ కూడా ఒక అమ్మాయిని తదేకంగా చూడనీకి లేదు. దే హ్యావ్ ఎవ్రీ రైట్ గో అండ్ ఫైల్ ఏ కంప్లైంట్. 5 to 6 seconds. ఎస్, మోర్ దెన్ 5 seconds కానీ చూడనీకి లేదు. ఏ సెక్షన్ అంతే మరి. 354D అన్నీ వస్తాయి దాంట్లో స్టాకింగ్. సీరియస్, అది కార్యాలయంలో ప్రతి దాంట్లో ఉంది. ఎక్కడ కూడా చూడనీకి లేదు. అది ఎక్కడ ఒక అమ్మాయిని, అదే అబ్బాయిని ఎన్నిసార్లు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకెందుకు మీకు సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ ఉమెన్స్, సెక్సువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏం చెప్తుంది? కార్యాలయాలలో పనిచేసే అమ్మాయిలకు ఏ రకమైన హరాస్మెంట్ చేయనీకి లేదు, ఏ రకం కూడా చేయనీకి లేదు. ఆ చట్టం ఉంది. అది 2015లో తెచ్చారు చట్టాన్ని. అది దాని ప్రకారం ఏంటంటే మోర్ దెన్ 10 people పనిచేసే దగ్గర దానికి చాలా రూల్స్ ఉన్నాయి. దానికి అసలు దేశంలో ఎవరికి తెలియదు. అది మోర్ దెన్ 10 people పనిచేసే దగ్గర మహిళలు కనుకుంటే ఎనీ రంగంలో అక్కడ కంపల్సరీ మీరు ఒక కమిటీ పెట్టాలా, సెక్సువల్ హరాస్మెంట్ కమిటీ అని ఒకటి పెట్టాలా. వాళ్ళకి ఎవ్రీ మంత్ మీరు ఇది బాబు ఇక్కడ మాకు సెక్సువల్ హరాస్మెంట్ కమిటీ ఉంది, మిమ్మల్ని ఎంప్లాయీస్ కనుక ఎవరన్నా ఇబ్బంది పెడితే మాకు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటామని. మరి అదే కొన్ని సందర్భాలల్లో పురుషులు కూడా మహిళలకు వేధింపులకు గురవుతుంటారు ఆఫీసులలో. వాళ్ళు ఏ రకమైన కంప్లైంట్ చేయనీకి లేదు. వర్క్ ప్లేస్లో అమ్మాయికి ఏ రకమైన ఇబ్బంది కలిగినా షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు కంప్లైంట్ అగైన్స్ట్ ఎనీబడి. ఓకే, ఆమె డైరెక్ట్ పొల్యూషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్ మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇచ్చి చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ కూడా కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇమ్మీడియట్గా ఒక కమిటీ ఏర్పరిచి వాళ్ళకి ఇబ్బంది కలగదు కదా, మళ్ళీ కంపెనీకి రెప్యుటేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక కమిటీ ఏర్పరిచి ఆ కమిటీకి సివిల్ కోర్టుకి ఎంత పవర్స్ ఉంటాయి ఆ కమిటీకి అంత పవర్స్ ఉంటాయి. దే కెన్ కాల్ ఫర్ ఎనీ విట్నెసెస్, ఎవిడెన్సెస్, ఎవరైనా పిలిచే అధికారం ఉంటుంది. ఓకే, పిలిచి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తుంది, ఇక్కడ నిజంగా సెక్సువల్ హరాస్మెంట్ జరిగిందా లేదా అని ఒక రిపోర్ట్ ఇస్తుంది. సో అట్లా వాళ్ళకి ప్రతి దగ్గర ప్రొటెక్షన్ ఉంది. ఎక్కడ కూడా మనం చాలామంది అడుగుతుంటే ఏంటంటే సార్ మనకి ఏం లేవా అంటే, మాది పితృస్వామ్య కుటుంబం బాబు, ఎక్కడైనా వేధింపులు అనేవి ఎక్కువగా శాతం చూసుకుంటే, ఎంత పర్సంటేజ్ చూసుకుంటే ఎక్కడైనా కూడా వేధింపులు అనేవి ఆడవాళ్ళ మీదనే జరుగుతుంటాయి. కాబట్టి వాళ్ళని ప్రొటెక్షన్ చేస్తానికే చట్టాలు ఉంటాయి తప్ప మనం వేధింపులకు గురైనా దాని పర్సంటేజ్ చాలా తక్కువ కంపారిజన్ టు ఉమెన్. కమింగ్ టు సబ్జెక్ట్ సార్, అంటే మన ఇందాక మాట్లాడుకున్నట్టు, సో ఎవరైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత అంటే మోరల్గా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే అది తప్పు, అది 100% తప్పే. అది మోరల్గా మాట్లాడుతుంది 100% తప్పే. అది దాన్ని ఎంకరేజ్ కూడా చేయొద్దు ఎప్పుడు కూడా. ఓకే, వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప అది చాలా తప్పు. అది చట్టం ఏంటంటే అది ఒక బ్రాడ్ సెన్స్లో ఉంటుంది కాబట్టి దాని ఆలోచన విధానము, దాని పద్ధతులు అంతా కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. అది కాబట్టి అది ఎప్పటికైనా తప్పే. చట్ట ప్రకారం తప్ప ఐపీసీలో సెక్షన్ తీసేసినా కూడా అది మొరల్గా చాలా తప్పది. ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఎంటైర్ సొసైటీ. కాబట్టి అది ఒకవేళ మనం చట్టంలో లేదు కదా అని చెప్పేసి దాన్ని చేయకూడదని చెప్తాం మనం పర్సనల్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే, అది లీగల్ నాలెడ్జ్ త్రూ మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. లీగల్ అడ్వకేట్ సలహాలు సూచనలు కనుక మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. లేదు మీ కింద కామెంట్ బాక్స్లో కూడా మీరు దేనికి సంబంధించిన ఏదైనా సరే
అంటే ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి అకార్డింగ్ టు లీగల్ నాలెడ్జ్ మాత్రమే. కింద కామెంట్ బాక్స్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ పెడితే వాటి మేము వీడియో చేయడం జరుగుతుంది ఒక ఇన్ఫర్మేషన్ రూపంలో. లేదు ఆ విధంగా కాదు అని అంటే పర్సనల్ ఏదైనా ఒకవేళ మీరు షేర్ చేసుకొని దాన్ని వీడియో రూపంలో చేసుకోవాలి అనుకుంటే, లేదు కాంటాక్ట్ నెంబర్ తోటి కనెక్ట్ అవ్వట్లేదు, డైరెక్ట్గా నాగేశ్వర్ గారితో కనుక మీరు మాట్లాడాలి అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని ఫాలో అయినా సరే మీరు దాని త్రూ అయినా సరే రావచ్చు. సో కొంతమంది పెట్టే మెసేజెస్ రాకపోతే నేను ఏదో పోస్ట్ పెడతాను కదా, ఆ పోస్ట్ కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేసినా సరే దాని త్రూ అయినా ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.